దేశంలోని పేద గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును మార్పు చేయడం దుర్మార్గమని ఏలూరు జిల్లా డీసీసీ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పథకంలోని మహాత్మా గాంధీ పేరును తొలగించడం గాంధీజీ ఆశయాలకు అవమానకరమని అన్నారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యకు ఇది నిదర్శనమన్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆదివారం స్థానిక వసంతమాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద వామపక్షాలతో కలిసి ఒకరోజు నిరసన దీక్ష చేస్తున్నట్లు రాజనాల తెలిపారు. ఇప్పటికే ఈ పథకానికి నిధులు తగ్గించడం, బకాయిలు పెంచడం, పని దినాల్లో కోతలు విధించడం ద్వారా గ్రామీణ ఉపాధి హక్కును కేంద్ర ప్రభుత్వం బలహీనపరుస్తుందని ఆరోపించారు. ఇప్పుడు రాజకీయ ద్వేషంతో మహాత్మా గాంధీ పేరు కూడా తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. ఈ పథకం ద్వారా గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా తగ్గాయని, నిరుపేద కుటుంబాలకు జీవనాధారం కలిగిందని తెలియజేశారు. గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, నాయకులు ఆలపాటి నరసింహమూర్తి తదితరులు మాట్లాడారు. అంటే ఇవాళ ప్రతి ఒక్కరికి పని హక్కు కావాలి. అదేవిధంగా ఏదైతే పని హక్కు ఉందో కూలి మనం ఎంత కావాలో అనేది డిమాండ్ చేసే రైటు ప్రతి ఒక్కరికి ఉంది. అది మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున కాంగ్రెస్ పార్టీ మరి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి, ఎందుకంటే ఢిల్లీ నుండి నేరుగా నిధులు గల్లీకి వచ్చినాయి అన్నారు. అవి దేనికి వచ్చినాయి అంటే ఖచ్చితంగా మీరు స్థానికులు ఆ గ్రామ పంచాయతీలు అందరూ కూర్చుని మీ పంచాయతీలో ఏది అర్జెన్సీ ఉందో ఆ రోడ్స్ కానీ మీరు వర్క్స్ చేయించుకున్నది మెషనరీస్తో కాదు, ప్రతి ఒక్కరికి పని కల్పించాలనే దాంట్లో భాగంగానే చేతి విధిగా వర్క్ చేయాలనే ఉన్నాయి. అది దాంట్లో కాంట్రాక్ట్ కూడా ఎవరు లేరు. గురించి మరి బీజేపీ పార్టీ ఏం ఆలోచిస్తుంది అనేది మనం ఒక్కసారి మననం చేసుకోవాలి. మహాత్మా గాంధీ గారిని ఒకసారి గుర్తుకు చేసుకుంటే ఆయన కొల్లాయి గుడ్డ కట్టుకుని కేవలం పంచె మాత్రమే ఉంచుకుని మరి పైన షర్ట్ లేకుండా ఈ దేశం యొక్క పేద ప్రజలకి నేను నిదర్శనం, నేను ఇలాగ ఉండాలి, పేద ప్రజలకి ఒక గుర్తుగా ఉండాలి అని చెప్పేసి ఆయన మరి ఆ రకంగా తిరిగి స్వాతంత్రం కోసం పోరాటం చేసి మరి స్వాతంత్రాన్ని సాధించి మరి స్వాతంత్ర ఉద్యమాన్ని ముందుండి నడిపించి బ్రిటిష్ వారికి ఎదురుగా నిలబడి అంత పోరాటం చేసి జాతిపిత అని అనిపించుకుని మహాత్మా గాంధీ అని అనిపించుకున్న వ్యక్తి యొక్క పేరుని ఎందుకు తీసేస్తున్నారు? దేశ ప్రజలకు అందరికీ కూడా మనవి చేసేది ఏంటంటే బీజేపీ చేసేటటువంటి ఒక్కొక్క కార్యక్రమం గమనించండి. మన ఉన్నతమైనటువంటి జీవితాలకి ఆటంకం కలుగుతూ ఉంది కనుక వాళ్ళు చేసేటటువంటి భయంకరమైనటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉన్నారు. ఆ కార్యక్రమాలన్నీ కూడా పేదలకు వ్యతిరేకం జరుగుతూ ఉంది. వాళ్ళ రాబోయే కాలంలో వాళ్ళ పిల్లలు భవిష్యత్తు కూడా దెబ్బతినే పరిస్థితి ఉంది కనుక అందరూ కూడా దయచేసి గమనించి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ ప్రజా వ్యతిరేకమైనటువంటి బీజేపీ పార్టీని